మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ఈరోజు పచ్చాకు ట్రాక్టర్లో నుంచి ఆకు దించిన తర్వాత దాన్ని అసలు ఎలా చేస్తారు, దాని యొక్క ఈ ఆకుల్ని కర్రలతో ఎలా కడతారు, మండి అనేది, గుర్రాలు అనేవి, వాటి గురించి మనం అడిగి వెళ్ళి తెలుసుకుందాం. పచ్చాకు ఎలా అల్లుతారు, దాంట్లో ఏమేమి ఉంటాయి, అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది దీన్ని గుర్రం అంటారు. ఈ గుర్రం ఎన్ని గుర్రాలు ఉంటాయండి ఇక్కడ? మొత్తం 8 గుర్రాలు. మొత్తం ముఠా లాగా ఉండిద్ది ఇక్కడ. ఈ ముఠాకు వచ్చి మొత్తం 25 మంది ఉంటారు. అందులో ఒకరు మేస్త్రి ఉంటారు. ఒక్కొక్క గుర్రానికి 3 ఉంటారండి. ఒక మగ వ్యక్తి, 2 ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు దీన్ని కొస అంటారు. దీన్ని కొస ఇలా కట్టి దీని ఆకు ఏమంటారు, వీటిని గుత్తులు అంటారండి. ఎన్ని గుత్తులు ఉంటాయండి మొత్తం? దీనికి 21 నుంచి 24 మధ్యలో గుత్తులు ఉంటాయండి. ఇది ఇక్కడ 2 ఆడవాళ్ళు అందిస్తూ ఉంటే ఆ మగ అతను ఈ గుత్తులాగా ఆ కర్రకి చుట్టి మొత్తం 22 నుంచి 24 మధ్యలో ఉంటాయంట. చుడుతున్నారు, చూద్దాం అసలు. ఇలా చుట్టిన తర్వాత ఆ గుర్తున్నటువంటి కర్రను తీసుకెళ్ళి దాన్ని మండి అంటారంట. ఆ మండి మీద పెడుతున్నారు. అలాగా ఇక్కడ ఆ పచ్చక ఆకు చల్లిన తర్వాత, కట్టిన తర్వాత, ఆ మండిలాగా పేర్చిన తర్వాత అవి తీసుకొచ్చి ఈ బ్యార్నీ లోపల పెడతారనమాట. ఇక్కడ ఈ బ్యార్నీ లోపల పెట్టి వాటిని కాలుస్తారనమాట. ఇవి వచ్చేసి ఆ కాల్చిన బ్యార్నీలోంచి కాలిన ఆకులు తీసేసి ఈ యొక్క కర్రల మధ్యలో ర్యాకలాగా కట్టేసి వీటిని ఇక్కడ భద్రపరుస్తారు. ఇక్కడ అవునండి, లేటెస్ట్ అండ్ అప్డేట్ న్యూస్ కోసం మీ సుమన్ టీవీ.